హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకొక జాబ్ కావాలి. ఈరోజు మనం చర్చించుకోబోయే నోటిఫికేషన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వంటి పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా రేర్గా దొరుకుతాయి. అందులోనూ నేషనల్ హైవే అథారిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇటువంటి అవకాశం మళ్ళీ రానే రాదు. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మనం ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా చూద్దాం. కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ నాకొక జాబ్ కావాలని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేసే ఒక ముఖ్యమైన సంస్థ. ఇది దేశవ్యాప్తంగా ఉన్న హైవే ప్రాజెక్టులను నిర్వహించే అథారిటీ. ఇప్పుడు NHAI కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇందులో మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన ఖాళీలు. అన్ని కేటగిరీస్ వారికి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇది గ్రూప్ ఏ పోస్ట్ ఫ్రెండ్స్. జీతం కూడా భారీగా ఉంటుంది. బేసిక్ 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. PWD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, గమనించగలరు. తర్వాత పోస్ట్ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఇది గ్రూప్ బి పోస్ట్ అండి. జీతం వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఇందులో ఒక వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ ఫ్రెండ్స్. ఇందులో కూడా ఒక ఖాళీ జనరల్ కేటగిరీలో ఉంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సిలో మనకు అకౌంటెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ సిలో మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంటెంట్ పోస్టుకు మొత్తం 42 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టుకు 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ని పోస్టులు NHAIలో ఫిల్ చేయటం చాలా అరుదుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అకౌంటెంట్ పోస్టుకు శాలరీ 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్టుకు 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అకౌంటెంట్ పోస్టుకు 30 ఇయర్స్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 20 ఇయర్స్. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు MBA ఫైనాన్స్ చేసి ఉండాలి. అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అకౌంటెంట్ పోస్టుకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. అంటే BSc, BCom, BTech అలా ఏదైనా డిగ్రీ ఉండొచ్చు. దీంతోపాటు ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఇంటర్మీడియట్ ఇన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కలిగి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టుకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ BTech, BSc, BCom వంటి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి మరియు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్డ్ OBC, EWS క్యాండిడేట్స్కు 500 రూపీస్ మాత్రమే. అలాగే SC, ST, PWD వాళ్లకు ఫీజు లేదు.
ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ 2 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ 1లో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉంటాయి. పార్ట్ 2లో ఎంబీఏ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుకు ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇందులో పార్ట్ 1 ఎగ్జామ్ జనరల్ యాప్టిట్యూడ్ పై, పార్ట్ 2 లైబ్రరీ సబ్జెక్ట్ రిలేటెడ్ పై ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టుకు కూడా ఒకే ఎగ్జామ్ పార్ట్ 1, పార్ట్ 2 పద్ధతిలో ఉంటుంది. అదేవిధంగా అకౌంటెంట్ పోస్టుకు కూడా 1 టైర్ ఎగ్జామ్ పార్ట్ 1, పార్ట్ 2 ఫామ్లో ఉంటుంది. చివరిగా స్టెనోగ్రాఫర్ పోస్టుకు 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. టైర్ 1లో జనరల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్పై ప్రశ్నలు ఉంటాయి. టైర్ 2లో స్టెనోగ్రఫీపై స్కిల్ టెస్ట్ ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 30 అక్టోబర్ 2025, చివరి తేదీ 15 డిసెంబర్ 2025. పరీక్షా తేదీలు త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ www.nhaa.gov.inలో అప్లై చేసుకోవాలి. అలాగే మన వెబ్సైట్ www.nakokkajobkavali.inలో నోటిఫికేషన్తో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. తప్పక విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే NHAA రిక్రూట్మెంట్ 2025 యొక్క పూర్తి వివరాలు. ఇది ఒక చక్కని సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం. అర్హత ఉన్నవాళ్ళు తప్పకుండా డిసెంబర్ 15 లోపు అప్లై చేయండి. మీ కెరియర్కి ఇది ఒక గొప్ప స్టెప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నాకొక జాబ్ కావాలిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మాది కొత్త ఛానల్ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము. ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం, ప్రభుత్వ, ప్రైవేట్, సెంట్రల్, స్టేట్ అన్నీ తెలుగులోనే చెప్తాము. కాబట్టి మీరు కూడా నాకొక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.